మార్చి 30 ఉగాది పండుగ, శక్తివంతమైన పూజా విధానం, సంవత్సరం అంతా డబ్బే డబ్బు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఉగాది పండుగ ఒకటి. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది. విశ్వాసనామ సంవత్సరంలోనికి అడుగుపెట్టబోతున్నాము. ఉగాది రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. అలాగే ఉగాది రోజున చేసే కొన్ని పరిహారాలతో ఈ సంవత్సరమంతా అష్ట ఐశ్వర్యాలతో జీవించవచ్చు. ఉగాది పండుగ పూజా విధానం: ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి, ఏ సమయంలో ఉగాది పచ్చడి తినాలి, ఉగాది రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేవారు ఉదయం 5 గంటల నుండి ఉదయం 7:30 మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ సమయంలో ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకోవాలి. ఉగాది రోజున ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఉన్న అష్టాదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ఉగాది రోజున తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టుకోవాలి. విశేషంగా ఉగాది పండుగ రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో చేసిన నైవేద్యాన్ని దేవునికి నివేదించాలి. ఉగాది రోజున ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడిని పూజించాలి. ఉగాది రోజున ఎర్ర గులాబీ పూలతో దేవుడిని పూజించండి. గులాబీ పూలతో ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఉగాది రోజున ఇంట్లో పూజ్చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. ఉగాది పచ్చడి తయారు చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తినాలి. మరి ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి. ఉగాది రోజున ఇంట్లో స్వస్తిక్ గుర్తుని వేసుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఉగాది రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ ఏడాది పొడవున మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉగాది రోజున ఇష్టదైవాన్ని లేదా కుల దైవాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతో ఇష్టదైవాన్ని పూజించాలి. ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయండి. ఉగాది పండుగలో ఉగాది పచ్చడి అనేది ప్రధానమైనది. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి. ఇందులో తీపి కోసం బెల్లం, ఒగరు కోసం అప్పుడే పూస్తున్న లేత మామిడి పిందెలు, పులుపు కోసం చింతపండు, రుచి కోసం ఉప్పు, చేదు కోసం వేప పువ్వులు, కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ పచ్చడి వెనుక ఆంతర్యం ఏమిటంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలును, సుఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞతను సాధించడమే. ఈరోజు లక్ష్మీదేవికి పాయసం పులిహోర ప్రసాదాన్ని నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తమలపాకులను తప్పనిసరిగా పూజలో పెట్టుకోవాలి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు 5 తమలపాకులను పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకొంటే ఈ సంవత్సరమంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా పొందాలనుకునేవారు ఉగాది రోజున తులసి మొక్కను పూజించండి. తులసికోటలో ఒక దీపం వెలిగించి పూజించిన వారికి ఈ సంవత్సరం అంతా తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుదేవుడు రావి చెట్లు కొలువై ఉంటాడు.
కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి చాలా మంచిది. మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో 2 యాలకులు అలాగే 2 ఏళ్లని పుష్పాలు వేసి స్నానం చేయండి. ఇక మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఇంటికి ముందు 2 దీపాలు వెలిగించండి. ఉగాది రోజున సాయంత్రం సమయంలో ఏ ఇంటి ముందు అయితే 2 దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు. మీ ఇల్లంతా కనుక వర్షంతో నిండిపోతుంది. ఉగాది రోజున తప్పనిసరిగా మీ ఇంటికి ఉప్పును తెచ్చుకోండి. ఉప్పును ఉగాది రోజున తీసుకొని వస్తే మీ ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అపార ధనయోగం కలుగుతుంది. కాబట్టి ఉగాది రోజున ఉప్పును పూజా గదిలో దేవుడు ముందు పెట్టి ఆ తర్వాత మీ వంట గదిలో పెట్టుకుని వంటలో వాడుకోవచ్చు. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది. కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు. కాబట్టి ఉగాది పండుగ రోజున ఒక గుడ్డలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. సంవత్సరం అంతా లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ పండుగ రోజున లక్ష్మీ గణపతి విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి మీ పూజ మందిరంలో పెట్టుకుంటే కొత్త సంవత్సరంలో అన్ని శుభాలే జరుగుతాయి. మరి ముఖ్యంగా ఉగాది రోజున ఏదైనా దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకోండి. ఉగాది రోజున దేవాలయాలకు వెళ్తే మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించింది. దక్షిణావృత శంఖాలు కూడా సముద్రంలో ఉద్భవిస్తాయి. కాబట్టి శంఖాలను లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు. అయితే ఈ ఉగాది పండుగ రోజున దక్షిణావృత్త శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున బ్రాహ్మణుడు చెప్పి పంచాంగాన్ని తప్పనిసరిగా వినాలి. ఈ కొత్త సంవత్సరం మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటే మీ సంపద పెరుగుతుంది గుర్తుంచుకోండి. కాబట్టి ఉగాది రోజున నూతన సంవత్సరంతో మీ తల్లిదండ్రులాశీర్వాదాన్ని ఖచ్చితంగా తీసుకోండి. ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆలయాలలో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది. పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి, దేశంలో పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎలా కురుస్తాయి, దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా వంటివి తెలుసుకోగలుగుతాం. అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు, గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయాల్సి వచ్చిన ముందుగా చేయించుకోవడం వల్ల గ్రహగతులు వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ రోజు సాయంత్రం కవి సమ్మేళనం అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజున కవులకు, పండితులను ప్రభుత్వం వారిచే తగురీతిలో సత్కరిస్తారు. ఇక అష్టావధానం, శతావధానం, సహస్రవధానం వంటి కార్యక్రమాలు కూడా కన్నుల పండుగగా, వీనుల విందుగా జరుగుతాయి. ఈ రోజున తిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఉగాది కొలువును ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.